హాయ్ హలో తెలుగు సినిమా పరిశ్రమలో ఈ వారం బాక్సాఫీస్ దగ్గర ఒక ఆసక్తికరమైన పోటీ జరుగుతుంది. ఒకవైపు శర్వానంద్ నటించిన భారీ బడ్జెట్ సినిమా బైకర్, మరోవైపు నిహారిక కోనిదెల నిర్మాతగా తెరకెక్కిన మూవీ రాకస. ఈ రెండు సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండిటికి మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే ఎవరు గెలుస్తున్నారు ఇంతకీ? ఇండియాలో ఎవరు బెటర్ అండ్ ఓవర్సీస్లో ఎవరు హవా నడుస్తుంది? ఈ రెండు మూవీలలో ఇంతవరకు వచ్చిన కలెక్షన్స్, మరి ఏ మూవీ హిట్ కొట్టబోతుంది, ఏ మూవీ ఫ్లాప్ అవ్వబోతుంది, ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. అండ్ వీడియో చివరి వరకు చూడండి, సోది లేకుండా క్లియర్గా చెప్తాను. వివరాల్లోకి వెళ్తే ముందుగా బైకర్ సినిమా గురించి మాట్లాడితే, ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. తెలుగులో ఈ సినిమా ప్రముఖ నిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేయడం అండ్ ఓవర్సీస్ లో శ్లోక ఎంటర్టైన్మెంట్ రిలీజ్ చేయడం. ఈ సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలు ఏర్పడ్డాయి మరియు ప్రీమియర్స్ కూడా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. కానీ అక్కడే ఒక ట్విస్ట్ వచ్చింది. అదేమిటంటే ప్రీమియర్స్ కు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. సోషల్ మీడియాలో మిక్స్డ్ టాక్ మొదలైంది. ఇది సినిమా కలెక్షన్స్ మీదుగా నేరుగా ప్రభావం చూపుతుంది. అయితే ఓవర్సీస్లో బైకర్ పరిస్థితి చూస్తే, ప్రీమియర్స్ ద్వారా ట్రేడ్ వర్గాల ప్రకారం చూస్తే $31,000 మాత్రమే వచ్చింది. అండ్ మూవీ టీం ప్రకారం చూస్తే $50,000 వచ్చిందంట. అయితే డే వన్ కలెక్షన్స్ మొత్తం చూస్తే మరో $31,000 మాత్రమే. అంటే మొత్తం కలిపి ఈ సినిమా పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. కానీ రానున్న రోజుల్లో మరింత కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే శర్వానంద్కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి. ముఖ్య కారణాలు ఏమిటంటే మిక్స్డ్ టాక్ రావడం అండ్ ప్రేక్షకులతో కనెక్ట్ కాకపోవడం. ఇక ఇండియాలో పరిస్థితి కూడా అంత బాగాలేదు. ఆక్యుపెన్సీ చూస్తే 40% మాత్రమే. డే వన్ కలెక్షన్స్ మొత్తం చూస్తే 2.10 crores మాత్రమే. అండ్ తెలుగులో 2.05 crores మాత్రమే వచ్చింది. ఇక తమిళంలో చూస్తే ఓన్లీ 5 లక్షలు మాత్రమే వచ్చింది ఈ మూవీకి. భారీ బడ్జెట్ సినిమాకు ఇది తక్కువ ఓపెనింగ్స్ అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అంటే ఈ సినిమా ఇప్పుడు పుంజుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు రాకాసి సినిమా గురించి మాట్లాడితే, ఈ సినిమా ప్రత్యాంగిరి సినిమా మాస్ భారీగా రిలీజ్ చేసింది. అయితే మొత్తం 250 లొకేషన్లో రిలీజ్ చేయడం అండ్ మంచి రిలీజ్ ప్లానింగ్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. అండ్ మొదటే హైప్ లేకపోయినా సైలెంట్గా మంచి స్టార్ట్ తీసుకు. ఓవర్సీస్లో రాకాసి పరిస్థితి చూస్తే ప్రీమియర్స్ మరియు డే వన్ కలిపి సుమారుగా $125. అండ్ ఇది బైకర్ కంటే చాలా బెటర్ మూవీ అనమాట. అండ్ విదేశాల్లో ప్రేక్షకులు ఈ సినిమా బెటర్గా రిసీవ్ చేశారు. అండ్ ఇండియాలో కూడా రాకాసి మంచి పర్ఫార్మెన్స్ చూపింది. ప్రీమియర్స్ 40 లక్షలు అండ్ డే వన్ మొత్తం కలిపి 2.6 crores మాత్రమే. అండ్ మొత్తంగా 3 కోట్లు వచ్చాయి ఈ మూవీకి. నార్త్ అమెరికాలో కూడా 90 లక్షలకు పైగా. అంటే మొత్తం మీద ఈ సినిమా బైకర్ కంటే ముందంజలో ఉంది. ఇప్పుడు ఫైనల్గా చూసుకుంటే ఓవర్సీస్లో రాకాసి అండ్ ఇండియా ఓవర్సీస్లో కూడా రాకాసి ముందంజలో ఉంది. ఇక టాక్ విషయానికి వస్తే స్లైడ్గా పాజిటివ్ టాక్ తీసుకుంది. అంటే స్పష్టంగా చెప్పాలంటే ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర రాకాస మూవీ ముందంజలో ఉంది. కానీ రాబోయే రోజుల్లో వర్డ్ ఆఫ్ మౌత్గా ఆధారంగా ఈ రిజల్ట్ మారే అవకాశం ఉంది. మీకు ఏ సినిమా వచ్చింది అండ్ బైకరా రాకాసి కామెంట్లో చెప్పండి.